నగరంలో బోనాలు ధూమ్ధాంగా జరుగుతున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజాతో పాటు ప్రధాన ఆలయాలన్నీ కూడా బోనం సమర్పించే మహిళలతో కిటకిటలాడుతున్నాయి. బోరబండ నల్లపోచమ్మ ఆలయం పరిధిలో మతాలకు అతీతంగా బోనాలను సమర్పిస్తారు. స్థానిక కార్పొరేటర్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంటారు. ఈసారి ఏర్పాట్లపై బోరబండ కార్పొరేటర్ బాబా ఫసయుద్దీన్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. భాగ్యనగరం అంటేనే బోనాలకు ప్రత్యేకత. ఇక బోరబండ బోనాలు అంటే ఇంకో ప్రత్యేకత ఉంది. మతాలకు అతీతంగా ఇక్కడ బోనాలను అయితే సమర్పిస్తారు. ప్రస్తుతం కార్పొరేటర్ బాబా ఫసయుద్దీన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని సార్ ఏంటి ప్రత్యేకంగా బోరబండ బోనాలు అనగానే మతాలకు అతీతంగా చేస్తారు, ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ చేశారు? బోరబండ అంటే బోనాలు, బోనాలు అంటే బోరబండ అనే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఈరోజు చేయడం జరుగుతుంది. అయితే గతంలో ఎప్పుడూ కని విని ఎరగని విధంగా ఈరోజు మత సామరస్యానికి అతీతంగా బోరబండ బోనాలు నిలబడుతున్నాయి. ఎందుకంటే ఇటు తెలుగు సహోదరులు ఆషాఢ మాసంలో సహోదరమన్లు ఇంటి నుంచి చాలా భక్తి శ్రద్ధలతో బోనాలను ఎత్తుకొచ్చి బోనాలను అమ్మవారికి సమర్పించుకుంటారు. అయితే ఈరోజు బోనాల పండగ సందర్భంగా బోరబండ అంటే బోనాలు, బోనాలు అంటే బోరబండ అనే విధంగా పెద్ద ఎత్తున ఈరోజు బోనాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ యొక్క తెలుగు సహోదరులు జరుపుకునే ఆషాఢ మాసంలో పండగ బోనాల పండగకు ముస్లిం సహోదరులు కూడా పాల్గొనటం, క్రైస్తవ సహోదరులు పాల్గొనటం గంగా జమున తహజీబ్కు ఒక నిదర్శనంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్లో ప్రభుత్వంలో మత సామరస్యానికి అతీతంగా ఈరోజు బోరబండ నిలవటం, జూబ్లీస్ కాన్సెన్స్ నిలవటం చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ప్రజాపాలన నడుస్తుంది. దళితులకు బహుజనులకు పెద్ద పీఠం వేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. అయితే భారతదేశంలోనే బీసీలకు 42% రిజర్వేషన్ ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే ఈరోజు ముఖ్యంగా బోరబండలో దళితులు బహుజనులుగా బీసీలు ఎక్కువగా ఉంటారు. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఇస్తే ఈరోజు బోనాల పండుగలో చాలా అద్భుతంగా జరుపుకుంటున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మా రాజ్యాధికారం ఈరోజు మాకు అధికపరకం కూడా 42% ఇచ్చారని చెప్పి మా బీసీలు బహుజనులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదేవిధంగా బోనాలు కావచ్చు, రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, దసరా కావచ్చు, మత సామరస్యానికి అతీతంగా బోరబండ నిలవటం చాలా హర్షించదగ్గ విజయం. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ముఖ్యంగా మా తెలంగాణ ఆడపడుచులకు ఫ్రీ బస్సు, ఉచిత బస్సు కావచ్చు, అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, మన గృహలక్ష్మి కావచ్చు, ఇవన్నీ పథకాలు ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ మా ఆడపడుచులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న నాయకుడు, ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ఆషాఢ మాసంలో బోనాల పండుగ సందర్భంగా బోరబండ ప్రజల తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న ప్రధానంగా మహిళలు ఎక్కువ మంది రావడం జరుగుతుంది కాబట్టి టీవీ టీచర్స్ కూడా ఎక్కువగా పెరుగుతున్నారు. ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే ఈరోజు బోరబండ ప్రజలలో, ఎందుకంటే ఇందాక చెప్పాను, మత సామరస్యానికి అతీతంగా ముస్లిం సహోదరులు పండుగలు పాల్గొనటం, క్రైస్తవ సహోదరులు కూడా పండుగలు పాల్గొనటం, ఎక్కడ కూడా ఇటీజింగ్ అవకాశం లేకుండా పోలీస్ శాఖ స్పెషల్ బందోబస్తు ఏర్పాటు చేయటం, అదేవిధంగా పోలీస్ శాఖలో టాస్క్ ఫోర్స్ ఒక వింగ్, ఆ వింగ్ వాళ్ళు ఇక్కడ ఉండటం, అదే విధంగా మఫ్టీలో మహిళా పోలీస్ మనలు ఉండటం, మఫ్టీలో పోలీస్ వాళ్ళు ఉండటం అందరినీ వాచ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలోనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్గా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కూడా క్షేమంగా ఉన్నాయి. బోరబండలో ముఖ్యంగా అందరూ కూడా ప్రజలు సంక్షేమంగా ఉన్నారు, శాంతియుతంగా ఉన్నారు. ఈరోజు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినందుకు గౌరవ హైదరాబాద్ కమిషనర్ గారికి, అదేవిధంగా డీసీపీ వెస్ట్ జోన్ గారికి, బోరబండ సిఐ గారికి, అదేవిధంగా మా ఎస్ఆర్ నగర్ ఏసీపీ గారికి అందరూ కూడా మా బోరబండ ప్రజల తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న ఇప్పుడు ప్రధానంగా చాలా మంది ఉదయం అంతా ఎండు ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి వర్షం పడుతుంది. సో ఇటు నీటి అవసరం ఉంటుంది, అదే సమయంలో వర్షం తడకుండా వీటికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మంచిగా చెప్పారండి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి బోరబండలో వాటర్ బోర్డు అధికారుల తరపున వాటర్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాం. గ్లాసుల్లో అయితే తాగటం ఇబ్బంది అని చెప్పి చిన్న వాటర్ బాటిల్స్ 30 ml 20 ml వాటర్ బాటిల్స్ కూడా మా వాటర్ బోర్డు శాఖ తరపున ఇవ్వటం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం తరపున. అయితే అదేవిధంగా పొద్దున పూట బోనాలు తీసుకొస్తారు కాబట్టి ఇంటి నుంచి వాళ్ళు వచ్చే రూట్ మ్యాప్లో కూడా అక్కడ క్లియర్ చేయటం, అదేవిధంగా అక్కడ శానిటేషన్ కూడా జిహెచ్ఎం తరపున అద్భుతంగా చేయడం జరుగుతుంది. మొత్తానికైతే బాబా ఫసయుద్దీన్ గారు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. అలాగే వచ్చే మహిళలకు ఇబ్బంది లేకుండా ఇటు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే షామియానాలు కావచ్చు, అన్నీ కూడా ఏర్పాట్లు చేసాం. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, పూర్తి స్థాయిలో మహిళలు వచ్చి బోనాలు సమర్పించవచ్చు అంటూ కూడా బాబా ఫసయుద్దీన్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఆర్కే టీవీ బోరబండ దగ్గర.